కొడాలని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి? మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్ గా ఉంటాను. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను 4 సార్లు అవకాశం ఇచ్చి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్ గా అనుకుంటారు, పవర్ ఉన్నప్పుడే ఉంది, పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్. అల్టిమేట్ గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్. నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హర్షిస్తాయి. కనీసం నీకు ఆ దమ్ముందా? మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయి. నీ మీద ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని 2 సార్లు ఎమ్మెల్యే నువ్వు వాళ్ళు ఇచ్చిన బీఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా, పని చేయాల్సిన రోజు పని చేయకుండా, మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్కే ఉంది సివిల్ సప్లైస్ మీద. నువ్వు సివిల్ సప్లైస్ ఇది చేశానని చెప్పగలవా? నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 15 కోట్ల లాభాన్ని 85 కోట్లు పెంచా. టర్న్ ఓవర్ డబుల్ చేసా. 5,000 కోట్లు 10,000 కోట్లు చేశా. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను. నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా? రివ్యూ మీటింగ్ అన్నా చేసావా? మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా? కమాన్ రా, ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని.